ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాగ్రహము నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగా వాడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. యేసుని కడుగా వాడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను, నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడెన్, నా భాగ్య గృహమును స్మరించుచు. హృదయము మీరు పాడాలి, స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. వర్ణింప నాలుక చాలదయ్యా, వర్ణింప చాలదయ్యా. ప్రియ యేసు రాజునే చూచిన చాలు. అందరు రెండు చేతులు పైకి ఎత్తి చప్పటి పెడదాం, అందరు చేతులు పైకెత్తి మరపడదాం. ప్రియ యేసు రాజుని చూచిన చాలు. లేవకండి, కూర్చోండి. మహిమలో చేతులు పైకెత్తి మళ్ళా. యేసుని రక్తమందు నిత్యం భద్ర పరచబడి, యేసుని వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. హల్లెలూయా. మిమ్మల్ని యేసయ్య బలంగా ప్రేమిస్తున్నాడు. ఈవేళ నేను చూస్తున్నాను, ఒక మహిమ మనల్ని ఆవరించి ఉండటం చూస్తున్నాను. మీ కన్నీళ్ళు దేవుడు ముత్యాలుగా 100% మార్చుచున్నాడు. ఒక్క మాట చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాక్యము హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని ప్రభువు మీకు బయలుపరుస్తూ ఉన్నారు. హబక్కుకు గ్రంథము జెఫన్యా ముందుంటుంది, 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. అందరూ నాతో చెప్పాలి, ఈ మాట గట్టిగా చెప్పాలి. మీ వీర బలం అంతా చూపించాలి, ఓకేనా? మీరు గొడవలు ఆడతారు కదా, కజ్జం ఆడతారు చూడండి, కోపం వచ్చినప్పుడు మీ వాయిస్ రేజ్ అవుతుంది, అది ఇక్కడ పెట్టాలి ఇప్పుడు, ఓకేనా? తీసుకోండి.
నేను 3 అంకులు చదివిన నాతో చదువు. 1 2 3. ప్రభువగు యెహోవాయే నాకు బలము. అంతేనా మీ గొడవలు ఆడేశ్వరం? మీ హ్యాండ్ బ్యాగ్, మీ పర్సు లేకపోతే డోక్రాకి వెళ్ళి డబ్బులు తీసుకుని ఆ బ్యాగ్ బస్సులో వదిలిపెట్టేశారనుకోండి, మీరు దిగిపోయారనుకోండి, మీకు దిగిపోయాక బస్సు కదిలిపోయింది అనుకోండి, నువ్వు ఏమని కేకలేస్తావు? ఆ బస్సుని ఎలా పిలుస్తావు? ఎన్ని రకాలుగా పెడతావు నీ బలం? నా డోక్రా, నా డోక్రా, నా డోక్రా, నా బ్యాగు. ఆ బలము ఇక్కడ చెప్పాలి. నాతో చెప్పండి. 1 2 3. అందరు బైబిల్ చదవాలి. 1 2 3. పోలే, నాతో చెప్పండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను పరుండజేయును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఎవరు మన బలం? నీ బలం ఎవరు? అబద్ధం ఆడుకుంటూ చెప్పండి. మా ఆయనే నా బలం అంది ఒక ఆమె. ఇంకొక ఆమె అంది మా అల్లుడే నా బలం అంది. మరొక ఆమె అంది మా కోడలే నా బలం అంది. ఒక రోజున అత్తగారిని కింద పడగొట్టి పీకి మీద అడిగేసి తొక్కేసింది. అప్పుడు నాకు చెప్పింది, పాస్టర్ గారు మా కోడలు ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గండి, కాలు ఇక్కడ పెట్టి చచ్చిపోవే అన్నది అన్నాడు. ఒక్కో కోడలు అలాగుంటారు, అమ్మవారిలాగా. బలం అంటే బలంగా పీకి మీద కాలేస్తుంది. అల్లుడోడు బలముగా నిన్ను పీకి తింటాడు. భర్త అయినా సరే, తండ్రి అయినా, తల్లి అయినా, మనం ఎవరు బలం అనుకుంటామో వారు మనల్ని బలహీనులు చేస్తారు. నీ బలం ఎవరు తెలుసా? నా బలం ఎవరు తెలుసా? మనందరి బలం ఎవరు? యేసయ్యే మన బలం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు వారిని నమ్ముకున్నావు, వీరిని నమ్ముకున్నావు, అక్కడెక్కడ రకరకాలుగా ఆశలు పెట్టుకున్నావు కదా, నిరాశ అయిపోయావు కదా, బలహీనమైపోయి ఏడుస్తున్నావు కదా. యేసు నీకు బలమై ఉన్నాడు. ఎందుకంటే ఈ శ్రమలలో, ఈ కష్టకాలంలో, ఈ అప్పులు, సమస్యలు, రోగాలలో, మోసపోయిన స్థితిలో దేవుడు నీ పట్ల బలముగా నిలబడబోతా ఉన్నాడు. హబక్కుకు అంటాడు, అక్కడ పైన మనం చూస్తే 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. ఎందుకంటే అంజూరపు చెట్లు పొయ్యకపోయినా, చేలో ధాన్యం పండకపోయినా, సాలలో గేదెలు ఆవులు లేకపోయినా, ఉద్యోగము ఊడిపోయినా, పిల్లలు దూరం అయిపోయినా, సమస్యలన్నీ నీ మీద కుప్పకూలిపోయినా, ఒకటి చెప్తున్నాడు దేవుడు ఈరోజు నీకు ఇచ్చే బలం ఏంటంటే, అక్కడ హబక్కుకు చెప్పిన సాక్ష్యమే నీ జీవితంలో దేవుడు పెడుతున్నాడు ఈరోజు. నేను ఎన్ని సమస్యలున్నా కానీ ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయనే నా బలము. హల్లెలూయా. మనం చాలామంది నమ్మి వాళ్ళ దగ్గర డబ్బు పెడతాం. నాకు ఎప్పుడంటే అప్పుడు ఇస్తాడు అనుకుంటాం. ఇస్తాడు అనుకుంటున్నావా? చాలామంది నమ్మి తోటికోడల దగ్గర డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులు ఉన్నంతసేపు బలం అనుకుంటాం. కొందరికి మెడలో బంగారపు చైన్ ఉంటే బలం, కొందరికి గాజులుంటే నాకు ఎంత బలమో, నాకు 2 గాజులు ఉన్నాయి, నాకు 2 గాజులు ఉన్నాయి, ఆ 2 గాజులను చూసుకుంటూనే పడుకుంటుంది, ఎవడో పట్టిపోతాడు అందరూ. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తావు అది పోతుంది. అందుకే మనం దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు, గౌరవించాలి, సంతోషించాలి. నాకు బంగారం గాజులు ఉన్నాయి, చైన్ ఉంది, ఈ ఏంటి కమ్మలు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి, డొలకపొత్తులు ఉన్నాయి అనుకోవాలి. కానీ నువ్వు దానినే విగ్రహం చేసుకున్నావు అనుకోండి, బలం అంటే ఉండదు. అది ఇంతవరకు ఎవరెవరిని నమ్మేవో ఏమైపోయావో నాకు తెలియదు, కానీ దేవుడి రోజు శుభవార్త నీకు ప్రకటించేది ఏంటంటే నీ బలహీనతలో ఆయన బలముగా ఉన్నాడు. ఆమేన్. అద్భుతం ఏంటంటే ఇక్కడ నీ కాళ్ళు లేడి కాళ్ళ చేస్తాడు. నీ కాళ్ళు ఎలాగుంటాయి? లేడి నడుస్తున్నప్పుడు చూసారా? ఎంతమంది లేడిని చూశారు? దున్నపోతుని చూసారా? పందిని చూసారా? పంది నడిస్తే ఎలాగుంటుంది? చాలా భారముగా నడుస్తుంది. తాబేలు నడక చూసారా? ఈడ్చుకుంటూ నడుస్తుంది, 70 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు. బర్రెని చూసారా? అది. కానీ లేడిని చూడండి, ఏనుగును చూశారు కదా మీరు. ఈ అన్నిటి నడక కంటే లేడి నడక వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ యాక్షన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? ఇలా 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 నడుస్తుంది. అసలు అది ఎంత ఈజీగా నడుస్తుంది అంటే, బాగా హెల్దీగా ఉన్న వారిని, మంచి యవన వయసులో ఉన్న పిల్లల్ని లేడి పిల్లలాగా ఉంది అంటారు, లేడి పిల్లలాగా మనం నడుస్తున్నాడు అంటారు. అంటే నీ జీవితంలో దేవుడిచ్చే బలము, అంజూరపు చెట్లు పొయ్యకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేతికి పంట రాకపోయినా, అనుకున్నవన్నీ అపజయం పాలైపోయినా, నీకు దేవుడు ఈ దినం ఇచ్చే ఆశీర్వాదము, దేవుడు నాకిచ్చే ఆశీర్వాదము, దేవుడు మనందరికి ఇచ్చే ఆశీర్వాదము. సమస్యలు ఎన్నున్నా కానీ నీ నడక లేడి పిల్లవలె గంతులు వేసుకుంటూ వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు, నేను సిగ్గుపడను, నన్ను సిగ్గుపడని. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అప్పులు పాలైపోయినప్పుడు నడక వేరుగా ఉంటుంది. ధాన్యం సరిగ్గా పండకపోతే నడక ఇలా భుజాన్ని టవల్ వేసుకుని ఏమోనమ్మా అని నడుస్తావు, లేకపోతే ఇలాగ మూడు ఇలా పైన ఎడతావు, చిరాకుగా ఉంటుంది. నీకు అనుకున్నదంతా డబల్ కలిసి వచ్చినాయి అనుకోండి. అమ్మా నీ కొడుక్కి బోల్డ్ అంత కట్నం ఇస్తాను వచ్చేసారమ్మా అన్నారు అనుకోండి. మీకు అనుకోకుండా డోక్రా డబల్ అయిపోయింది అనుకోండి. ఎలా ఉంటుంది మీ నడక? ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి నీ నడక ఎలా ఉంటుంది? క్యాష్ ఇలా పట్టుకుని మామూలుగా నడుస్తావు నువ్వు. చెప్పరే మీరందరూ, 1,00,000 రూపాయలు నీకు డోక్రా అనుకో, 2 లక్షలు ఇచ్చేసారనుకో నీకు. ఆ 2 లక్షలు పట్టుకుని ఎలా నడుస్తావు ఇంటికి? మీరు ఆలోచించండి, అబద్ధం ఆడుకుని చెప్పండి. మీ నడక ఎలాగుంటుంది? చాలా ఫాస్ట్గా వెళ్తుంది, తేలిగ్గా ఉంటుంది. ఆ డోక్రా కట్టవలసి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ మీ ఇంటికి వస్తుంది. ప్రెసిడెంట్ ఎలాగొస్తుందో తెలుసా? అది మొత్తం భారతదేశాన్ని పాలించే చైర్మన్ గారికి వస్తుంది. ఏయ్ డబ్బులు కట్టాలి. అప్పుడు నువ్వు నీ నడక ఎలాగుంటుందంటే, కడదాం అనుకుంటున్నాను కానీ రేపు కట్టొచ్చా, గుండె జారిపోతుంది. ఆ ప్రెసిడెంట్ అంటది, సరే రేపు రెడీ చేయి, ఇంకో 2 ఇవ్వలేదు, వాళ్ళలో నువ్వు కలిసిస్తే కట్టేస్తాను. ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు, భర్తను పీక్ తినేస్తుంది. డోక్రా కట్టాలి. అప్పుడు నీ నడక ఎలా ఉంటుంది? ఉంటుందా? ఓకే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఈరోజు దేవుడు మీ పట్ల చేసే కార్యములు, నా పట్ల చేసే కార్యాలు, ఆయన నెరవేర్చే వాగ్దానాలు ఎలాగుంటాయంటే మన కాళ్ళు లేడి కాళ్ళు వలె ఉంటాయి. అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ నీవు ఈజీగా దానిని బ్యాలెన్స్ చేస్తావు. ఎంత పెద్ద సమస్య నిన్ను కృంగదీస్తున్నా నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. దేవుడు నిన్ను సిగ్గు పడనియ్యడు. హబక్కుకు అంటున్నాడు, ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. హబక్కుకు ఏమన్నాడంటే, ఏమన్నాడు? 3వ అధ్యాయము, అందరు చెప్పాలి. అంజూరపు చెట్లు పూయకుండినను
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, చేనిలోని పైరు రాకపోయినా, పంటకు చేతికి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను దేవుని యందు ఆనందిస్తాను చెప్తూ అతను అంటున్నాడు. పెద్ద మాట ఏంటంటే, ప్రభువు యెహోవాయే నాకు బలము. మీరందరూ 2 చేతులు పైకెత్తి ఈ మాట చెప్పండి. యేసయ్యే నాకు బలము, నా బలము నా యేసయ్యే, నా యేసయ్యే నా బలము. ఆయన మీరు ఎలాగెత్తారు చేతులు స్ట్రైట్గా పైకెత్తండి. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. మన నడక ఉన్నత స్థలముల మీదకి వెళ్ళబోతున్నాం. మనం సమస్యలలో అక్కడే ఉండిపోవు. దేవుడు ఈరోజు నీకు ఇచ్చే మాట ఏంటంటే, ఎన్ని సమస్యలున్నా కానీ నీవు ఉన్నత పర్వతాల మీదకి నీ ప్రయాణం నడుస్తావు. ఎన్ని రకాల శక్తులు నిన్ను వెనక్కి లాగుతున్నా దేవుడు నీకు ఇచ్చే ఉద్యోగం నీకు ఇస్తాడు, నీకు ఇచ్చే ఆస్తి నీకు ఇస్తాడు. నీకు అసలు ఏ భారం ఉండదు. ఎన్ని ఇబ్బందులు ఇవ్వకుండా ప్రయాణం చేస్తున్నా నీవు ఉన్నత స్థలముల మీదకి నిలబడతావు. నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె దేవుడు చేస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా ఆయనే మన బలము, ఆయనే మన బలము, వాగ్దానం నెరవేర్చువాడు. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాటత పనివాడవు, మార్పులే వాడవు, నిన్ననే నిరతము ఉన్న మహాదైన కార్యములు, మహాచర్య కార్యములు, కార్యములు, మహాచర్య కార్యములు, అద్భుతములు చేయుము యెహోవా నీవే. చేతులు పైకెత్తి యెహోవా షాలోమ్, ఆమేన్. యెహోవా నిస్సి, యెహోవా రాఫా. చేతులు పైకెత్తి యెహోవా ఈరే, ఆమేన్. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. అనండి అనండి. నమస్కరించండి. నీ కాళ్ళను దేవుడు లేడి కాళ్ళలా చేస్తున్నాడు. నేను నడవలేను, నా వల్ల కాదు, ఈ సమస్యల్లో ఈ కుటుంబాన్ని నేను ముందుకి లాగలేను అన్నావు కదా. ఈ అప్పుల గుండా నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, నేను వడ్డీలు కట్టలేను, ఇంక నేను ఎన్నో చేసాను, ఇంక నా వల్ల కాదు, ఇక నేను భరించలేను, నేను చనిపోతాను అంటున్నావు కదా. దేవుడు నీ బలహీనతలో బలం ఇస్తున్నాడు.
నీ కాళ్ళను లేడి కాళ్ళగా చేసి స్థిరపరిచి, నువ్వు అక్కడక్కడ గొంతులేయటం కాదు, ఎత్తైన స్థలము పైన గొంతులేసిన దేవుడు చేయబోతావు. అందరు రెండు చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. అవతల హాల్లో ఉన్నవారు, మధ్యలో ఉన్నవారు, బయట ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి గట్టిగా యేసయ్యా యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. తలపైకి ఎత్తండి. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నువ్వు నాకు తండ్రిగా ఉండాలి, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి. నీవు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నీ బిడ్డగా చేర్చుకోండి. నా తప్పిదాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. నా ఇంటి వారు చేసిన తప్పిదములను పాపములను క్షమించండి. నీకేం కావాలో ప్రార్థన చేయి. అందరు తలలో వంచి నమస్కరించి, దుఃఖంతో వచ్చావా, ఏదో ఒక ఆశతో వచ్చావు కదా, ఆ ఆశను దేవుడు నెరవేర్చాడు. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేశాడు. ఇంతవరకు నీ కాళ్ళు ఎలిఫెంట్ కాళ్ళగా ఉన్నాయేమో, నడవలేకపోయేవేమో, నీ వ్యవస్థని నడపలేకపోయేవేమో, నా వల్ల కాదనుకుంటున్నావేమో, నేను పెళ్లి చేయలేను, నా వల్ల కాదు, నేను సంబంధాలు చూడలేను, తిరగలేను అని ఏడుస్తున్నావా? చూస్తావు, నీ చేత చేయిస్తాడు ఆయన. నేను కట్టలేని ఇల్లు, ఇలాగ అద్దెకు ఎక్కడో ఉంటానని అనుకుంటున్నావా? నో, నీ చేత సొంత ఇల్లు కట్టిస్తాడు ఆయన. నీ చేత వ్యవస్థను స్థాపిస్తాడు, దాన్ని నడిపిస్తాడు. నీ కాళ్ళు లేడి కాళ్ళుగా మారుస్తాడు. నేను మొయ్యలేకపోతున్నాను, నేను టాలరేట్ చేయలేకపోతున్నాను ఇంత సమస్యను అనుకున్నావా? నీ సమస్యను చాలా ఈజీగా నువ్వు తీసుకుంటావు. నీ కాళ్ళు లేడి కాళ్ళు వలె చేసి ఉన్నత స్థలముల మీద తీసుకెళ్తావు. ఎందుకంటే నీ పట్ల ప్రణాళిక అలాగుంది. నీ దర్శనము నీకు మర్చిపోయో నీకు తెలియదు, కానీ నిన్ను తలగా చేయబోతా ఉన్నాడు, నిన్ను ఆరోగ్యవంతులుగా చేయబోతున్నాడు. నీ అప్పులు అన్ని తొలగించి, నీ రోగమును తొలగించి, నీకు జరిగిన అన్యాయమును తొలగించి, లేడి కాళ్ళ వలె దేవుని బలము నీకు రాబోతున్నాడు. హబక్కుకు చెప్పిన సాక్షుడు చెప్తా, ఆయనే నా బలం, ఆయనే నా బలము. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను అభిషేకించి, నీ ఆత్మ నాకు దయచే, నీ కృప నాకు దయచే బాబు, నీ ప్రభావము నాకు దయచే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. అందరూ అడగండి మీకు ఏం కావాలో. హల్లెలూయా.